ఈరోజు మనం 2024లో రిలీజ్ అయిన రాయన్ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రాణంగా ప్రేమించే సొంత తమ్ముళ్ళని అన్నను చంపాలి అనుకున్న ఈ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్ట్ అవ్వగానే మొదటగా చైల్డ్హుడ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సినిమాలో మెయిన్ రోల్ అయిన రాయాన్కి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. మొదటి వాడి పేరు ముత్తు, రెండవ వాడి పేరు మాణిక్యం. ఒకరోజు రాత్రి రాయన్ వాళ్ళ అమ్మగారు ఆడపిల్లకి జన్మనిస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాక రాయన్ తల్లిదండ్రులు రాయన్ చెల్లికి పేరు పెట్టాలని పూజారిని పిలుస్తారు. కానీ అక్కడే ఉన్న రాయన్ మాత్రం నా చెల్లికి నేనే పేరు పెడతా అని దుర్గా అని పేరు పెడతాడు. రోజు రాయన్ పేరెంట్స్ సిటీకి వెళ్ళి సాయంత్రంలోగా వస్తామని, అప్పటి వరకు తమ్ముళ్ళని చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన వాళ్ళు 3 రోజులైనా రాకపోయేసరికి అర్ధరాత్రి సమయంలో రాయన్ పూజారి ఇంటికి వెళ్ళి విషయం మొత్తం చెప్తాడు. దానికి పూజారి వాళ్లకు ఏమీ అయ్యి ఉండదు, మీరు కంగారు పడకండి, ఈ రాత్రి వేళలో బయటకు వెళ్ళటం మంచిది కాదు, ఇక్కడే పడుకోండి అని పూజారి అంటాడు. పూజారి మాటలు విన్న రాయన్ అతడి తమ్ముళ్ళు అక్కడే పడుకుందాం అనుకుంటారు. కానీ పూజారి మాత్రం 15,000 రూపాయలకు రాయన్ చెల్లిని అమ్మేయడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లాన్ తెలుసుకున్న రాయన్ తన తమ్ముడు చెల్లెలతో తప్పించుకోవాలని అనుకుంటాడు. కానీ పూజారి ఇంట్లోకి వచ్చి రాయన్ చెల్లిని లాగేసుకుని రాయన్ను కింద పడేస్తాడు. రాయన్ ఏమాత్రం భయపడకుండా అక్కడే ఉన్న కత్తిని తీసుకొని పూజారిని చంపేస్తాడు. అలా అక్కడి నుంచి తప్పించుకున్న రాయన్ ఒక లారీ ఎక్కి తమ్ముళ్ళు చెల్లెలతో వేరే ఊరికి పారిపోతాడు. తెల్లవారాక లారీ అన్లోడ్ చేసేటప్పుడు క్లీనర్ వాళ్ళని చూస్తాడు. ఎవర్రా మీరంతా, ఫస్ట్ లారీ దిగండి అని అనడంతో రాయన్ కత్తి తీసుకొని మా దగ్గరికి వస్తే కత్తితో పొడుస్తా అని చెప్తాడు. అక్కడే ఉన్న లారీ డ్రైవర్ శేఖర్ ఆ పిల్లలకి టీ ఇప్పిస్తాడు. శేఖర్ రయాన్తో ఈ ఊరిలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, అసలే చిన్నపిల్ల కూడా ఉంది కదా అని అంటాడు. దానికి బదులిస్తూ రాయన్ ఏదైనా పని ఉంటే ఇప్పించండి, ఇక్కడే ఏదైనా పని చేసుకుంటూ బ్రతుకుతామంటాడు. ఆ రోజు దొరికిన పని చేసుకుంటూ ప్రతి నెల శేఖర్కి కొంచెం డబ్బుని ఇచ్చి తన తమ్ముళ్ళ కోసం చెల్లెలి కోసం ఏదైనా రూమ్ ఉంటే చూడమంటాడు. కొన్ని రోజులకే శేఖర్ అన్న ఒక మంచి అద్దె ఇంటిని చూస్తాడు. అప్పటి నుంచి రాయన్ తన ఫ్యామిలీ ఆ ఇంట్లోనే ఉంటుంటారు. కట్ చేస్తే అలా 25 ఏళ్ళు గడిచేసరికి రాయన్ ఒక మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని నడుపుతూ ఉంటాడు. రాయన్ తమ్ముళ్ళలో పెద్దవాడైన ముత్తు బేవర్స్ లాగా తిరుగుతూ ఉంటాడు. కానీ చిన్నవాడు మాత్రం మంచిగా చదువుకుంటూ ఉంటాడు. రాయన్ చెల్లి దుర్గా ఇంటి పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఇలా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు. రాయన్ నడిపే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బాగా నడవడంతో జగన్ అనే వ్యక్తి కొనుక్కోవాలనుకుంటాడు. అని కోసం శేఖర్ అన్నతో మాట్లాడాలని శేఖర్ అన్నని బార్కి రమ్మంటాడు. అని అక్కడికి శేఖర్ అన్నతో పాటు ముత్తు కూడా వస్తాడు. జగన్ ముత్తుని చూస్తూ మీ షాప్ నాకు అమ్మేయండి, మీకు ఎంత డబ్బు అయినా ఇస్తా అని అంటాడు. ఇది విన్న ముత్తు వెటకారంగా నాకు కొన్ని కోట్ల డబ్బు ఇవ్వండి అని అంటాడు. ముత్తు మాటలు విన్న జగన్ అసలు మీతో మాట్లాడాల్సిన పనే లేదు, నిన్ను దొరయ్యన్నతోనే మాట్లాడుకుంటాను అంటాడు. జగన్ మాటలు విన్న ముత్తు కోపంతో జగన్ ను బీర్ బాటిల్తో తల పగలగొడతాడు. నిజానికి దొరయ్యన్న ఒక పెద్ద రౌడీ. ఆ ఊరిలో అతనే చాలా పవర్ఫుల్ పర్సన్. దొరయ్యన్ననే రాయన్కి ఆ షాప్ పెట్టుకోవడానికి హెల్ప్ చేసి ఉంటాడు. ఇలా కట్ చేస్తే ముత్తు మేఘన అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. మేఘన కూడా ముత్తుని ఇష్టపడుతూ ఉంటుంది. వాళ్ళు ఫిజికల్గా కూడా కలుస్తారు. రాయన్ చిన్న తమ్ముడు మాణిక్యం తన కాలేజీలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి పోటీ చేస్తాడు. మాణిక్యంకి ఆపోజిట్గా ఎమ్మెల్యే కొడుకు నిలబడతాడు. నిజానికి మాణిక్యం పైన ఎమ్మెల్యే కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి అటాక్ చేస్తాడు. మాణిక్యం మొత్తం సింగిల్గా వాళ్ళందరినీ కొట్టేస్తాడు. ఇలా ఉండగా రాయన్ దగ్గరికి మేఘన వచ్చి ముత్తు అంటే నాకు చాలా ఇష్టం, ముత్తు పైనే ఆశలు పెట్టుకున్నా, తానేమో వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడు, మీరే ముత్తుతో మాట్లాడండి అని రాయన్కి రిక్వెస్ట్ చేస్తుంది. మేఘన వెళ్ళిన కొద్దిసేపటికి ముత్తు షాప్ దగ్గరికి వస్తాడు. అప్పుడు రాయన్ కోపంగా మేఘన చాలా మంచి అమ్మాయి, అలాంటి అమ్మాయి నీకు దొరకదు, వేషాలు వేయకుండా మంచిగా ఉండు అని ముత్తుని మందలిస్తాడు. అలా ముగ్గురు షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. తరువాతి రోజు ఉదయం శేఖర్ అన్న రాయన్ ఇంటి దగ్గరకు వచ్చి బార్లో ముత్తు జగన్ అనే వ్యక్తి తల పగలగొట్టాడు అని జరిగిందంతా చెప్తాడు. అతడు పోలీస్ కేసు పెట్టాడు. ఒకసారి మనం దొరయ్యన్నని కలిసి వస్తే మంచిదని రాయన్తో అంటాడు. పవర్ఫుల్ పర్సన్ అయిన దొరయ్యన్నకు ఉన్న ఏకైక శత్రువు సేతు. నిజానికి సేతు వాళ్ళ ఫాదర్ ని దొరయ్య చంపేసి ఉంటాడు. గొడవల తరువాత దొరయ్యన్ననే సేతుతో ఎవరి బిజినెస్ లో వాళ్ళు చూసుకుందాం, గొడవలు వద్దు అంటారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరుగుతూ ఉండవు. కానీ సేతుకి మాత్రం మనసులో తండ్రిని చంపాడు అనే పగ మాత్రం ఉంటుంది. అలాగే దొరయ్యన్నకు కూడా సేతు గొడవకు దిగితే సేతుని చంపేయాలని అనుకుంటాడు. అప్పుడే కొత్తగా సిటీకి వచ్చిన ఏసీపీ అయిన ప్రకాష్ రాజ్ ఈ 2 గ్యాంగ్స్ గొడవలు పెట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చనిపోవాలని ప్లాన్ వేస్తాడు. నిజానికి తన తండ్రి ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఈ 2 గ్యాంగ్స్ కలిసి తన తండ్రిని చంపేసి ఉంటారు. ఆ పగతోనే ప్రకాష్ రాజ్ వాళ్ళపైన పగ పెంచుకొని ఉంటాడు. ఇప్పుడే దొరయ్యని కలవడానికి వచ్చిన రాయన్ తన తమ్ముడిని పోలీస్ కేసు నుంచి మీరే కాపాడాలని రిక్వెస్ట్ చేసుకుంటాడు. రాయన్ మాటలు విన్న దొరయ్యన్న ముత్తుకి చెప్పు కొంచెం కంట్రోల్లో ఉండమని, నేను మంచివాడిగా ఎప్పుడు ఉండలేను కదా అని చెప్పి పంపుతాడు. ఆ శేఖర్ అన్న రాయన్ తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు దొరయ్య మనిషి రాయన్కి డాష్ ఇవ్వడమే కాకుండా రాయన్ కాలర్ పట్టుకుంటాడు.
అది చూసిన దొరయ్యన్న, కొత్తగా నా దగ్గర పనిలో జాయిన్ అయినట్టున్నావు, వాడితో మాత్రం పెట్టుకోకు, జాగ్రత్తగా ఉండని చెప్పి పంపుతాడు. ఇంతలోనే ముత్తుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ విషయాన్ని దుర్గా రాయన్కి ఫోన్ చేసి చెప్తుంది. రాయన్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్ఐని తన తమ్ముడిని వదిలేయమని రిక్వెస్ట్ చేసుకుంటాడు. రాయన్ మాటలు విన్న ఎస్ఐ సీరియస్ గా, చూడు రాయన్, ఎన్నిసార్లు నీ ముఖం చూసి వాడిని వదిలేయాలి? ఇంతలా అడుగుతున్నావు కాబట్టి కేసు పెట్టిన జగన్ కేసు వాపస్ తీసుకుంటే వదిలేస్తా అని అంటాడు. అదే మాటలు విన్న రాయన్ చేసేదేమీ లేక నేరుగా హాస్పిటల్లో బెడ్ పైన ఉన్న జగన్ దగ్గరికి వెళ్తాడు. రాయన్ జగన్ని కేసు వాపస్ తీసుకుని ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు. కానీ జగన్ మాత్రం ఆస్తి మొత్తం ఖర్చు పెట్టైనా సరే మీ తమ్ముడిని జైల్లోనే చిప్పకుడు తినేలా చేస్తా అంటాడు. అదంతా విన్న రాయన్ కోపంతో, ముత్తు అసలు జైల్లోనే ఉండడు, ఎందుకంటే నిన్ను చంపేసి జైలుకి వెళ్ళిపోతా అంటాడు. కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేయాలి అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్లేలోపు కేసు వాపస్ తీసుకోవాలని అంటాడు. ఆయన మాటలు విన్న జగన్ భయపడి కేసు వాపస్ తీసుకుంటాడు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ముత్తు పైన రాయన్ కోప్పడి, ఇంట్లో నీకు తమ్ముడు చెల్లి ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించి అయినా గొడవలకు వెళ్ళకు అని కోపంగా అంటాడు. ఈ మాటలకి ముత్తు ఎంతగానో బాధపడి బార్కి వెళ్లి తాగుతూ ఉంటాడు. మేఘన మాణిక్యంతో, మీ పెద్దన్నయ్య ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు, కొంచెం కూడా నవ్వడానే అంటుంది. దానికి మాణిక్యం, చిన్నప్పుడే అమ్మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళను ఎవరైనా చంపారా లేదా మమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారో తెలియదు, అప్పటి నుంచే ఎంతో కష్టపడి అన్నయ్య మమ్మల్ని పెంచాడు, కానీ దుర్గతో మాట్లాడేటప్పుడు మాత్రం అన్నయ్య ముఖంలో చిరునవ్వు చూస్తా అని ఎమోషనల్ అవుతాడు. అది విన్న మేఘన, అంటే నీకు ముత్తు కంటే రాయన్ అన్నయ్యనే ఇష్టమా అని అడుగుతుంది. దానికి మాణిక్యం, రాయన్ అన్నయ్య నాకు తండ్రి లాంటి వాడు, కానీ ముత్తు అన్నయ్య మంచి ఫ్రెండ్ లాంటి వాడు అని మాణిక్యం బదులిస్తాడు. ఇది ఇలా ఉండగా మాణిక్యం కాలేజ్ దగ్గరికి పోలీసులు వస్తారు. మాణిక్యంని పోటీ నుంచి తప్పుకోమని బెదిరిస్తారు. నిజానికి అపోజిషన్ పార్టిసిపేట్ అయిన ఎమ్మెల్యే కొడుకు పోలీసుతో మాణిక్యంని ఇలా బెదిరించి అలా మాణిక్యం రాయన్ దగ్గరికి వెళ్ళి జరిగింది అంతా చెప్పి తనకు సపోర్ట్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి రాయన్ ఏం మాట్లాడకుండా రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి నీ నామినేషన్ వాపస్ తీసుకోమని చెప్తాడు. ఎందుకంటే రాయన్కి పాలిటిక్స్ పెద్ద వల లాంటిది, ఆ వలలో తన తమ్ముడు చిక్కుకోకూడదనే రాయన్ మాణిక్యంతో అలా చెప్పి ఉంటాడు. రాయన్ మాటలు విన్న మాణిక్యం చాలా బాధపడతాడు. ముత్తు మాణిక్యంని బయటకు తీసుకెళ్లి, ఎందుకు అన్నతో చెప్పావు, నాతో చెప్పుంటే నేను చూసుకునేవాడిని కదా అంటాడు. ఇంకా చేసేది ఏమి లేక మాణిక్యం పోటీ నుంచి తప్పుకుంటాడు. అలా కట్ చేస్తే ఒకరోజు సేతు తన కారులో సెకండ్ వైఫ్ దగ్గరికి వెళ్తుంటే సేతు పైన కొంతమంది అటాక్ చేస్తారు. ఈ అటాక్ లో సేతు కొద్దిపాట్లో తప్పించుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి ఆ మనుషులను పంపించింది ఏసీపీని. ఇలా చేస్తే ఈ అటాక్ చేసింది దొరైనే అనుకొని వాళ్ళలో వాళ్ళు గొడవపడి చంపుకుంటారని ఇలా చేసి ఉంటాడు. అంతేకాకుండా సేతు నుంచి తప్పించుకొని వచ్చిన మనుషులను కూడా ఏసీపీనే చంపేస్తాడు. ఎందుకంటే ఆ మనుషులను పంపించింది తానే అన్న నిజం ఎవరికి తెలియకూడదని అలా చేస్తాడు. ఇదంతా అలా ఉండగా శేఖర్ అన్న ఒక రోజు మంచి గవర్నమెంట్ జాబ్ సంబంధాన్ని దుర్గకు తీసుకువచ్చి రాయన్తో మాట్లాడుతాడు. కానీ వాళ్ళు చాలా డబ్బు బంగారం కట్టంగా అడుగుతారు. దానికి రాయన్ మొత్తం సేవింగ్స్లో ఉన్న డబ్బుతో పాటుగా తన షాప్ని కూడా దుర్గా పేరున రాసిస్తా అని అంటాడు. రాయన్ మాటలు విన్న ముత్తు రాయన్ దగ్గరకు వెళ్ళి మనకున్న షాప్ని కూడా ఇచ్చేస్తే మనమేలా బతకాలని దురుసుగా మాట్లాడతాడు. దానికి దుర్గా కూడా ముత్తు అన్న చెప్పింది నిజమే కదా, షాప్ లేకుండా మీరు ఎలా బ్రతుకుతారో అని ఎమోషనల్ అవుతుంది. ఇదంతా విన్న రాయన్, ఈ ఊరు వచ్చినప్పుడు మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, అయినా మీరంతా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఏదైనా మాట్లాడుతారు అని అందరికి నచ్చ చెప్పి పంపిస్తాడు రాయన్. నెక్స్ట్ డే మార్నింగ్ మేఘన వాళ్ళ ఫాదర్ ముత్తు దగ్గరికి వచ్చి, మీ చెల్లికి మాత్రం గవర్నమెంట్ జాబ్ ఉన్న వాడిని తెస్తారు, నా కూతురు మాత్రం నీలాంటిని రౌడీని చేసుకోవాలని అని అంటాడు. దాంతో కోపం వచ్చిన ముత్తు మేఘన వాళ్ళ ఫాదర్ని కొడతాడు. ఆ మేఘన ఫాదర్ అన్న మాటలకు పదే పదే గుర్తు చేసుకుని బాధపడుతూ బారికి వెళ్తాడు ముత్తు. నిజానికి అదే బారికి దొరై మనుషులు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. అందులో దొరై కొడుకు కూడా ఉంటాడు. అంతేకాకుండా దొరై కొడుకుని చంపేయాలని సేదు తన మనుషులను కూడా అదే బార్లో పంపించి ఉంటాడు. గొడవ స్టార్ట్ అవుతుంది అనే టైంకి మేఘన వచ్చి తన తండ్రినే కొడతావా అని ముత్తు చెంప చెల్లు అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన దొరై మనుషులు ముత్తుని చూసి నవ్వుతారు. మత్తులో ఉన్న ముత్తు దొరై మనుషులతో నన్ను చూసి ఎందుకు నవ్వుతారు అని గొడవ పెట్టుకుంటాడు. ఇదే సరైన సమయం అనుకున్న సేతు మనుషులు దొరై మనుషులపై దాడి చేస్తారు. ఇలా గొడవ పెద్దదవ్వడమే కాకుండా ముత్తుని కూడా సేతు మనుషులు పొడుస్తారు. అలా గొడవ ముగిసిన తర్వాత ముత్తు బయటకు వెళ్ళిపోతాడు. చాలాసేపు అయినా ముత్తు రాకపోవడంతో రాయన్ మాణిక్యంని బార్ దగ్గరికి పంపించి ఉంటాడు. తాను మార్కెట్కి వెళ్ళి వెతుకుతాడు. అప్పుడే బార్ దగ్గరికి వచ్చిన ఏసీపీ చనిపోయిన అందరినీ చూస్తూ ఉంటాడు. కానీ దొరై కొడుకు ఇంకా బ్రతికుండడంతో ఏసీపీనే దొరై కొడుకుని చంపేస్తాడు. అలా బార్ నుంచి బయటకు వచ్చిన ఏసీపీ తగిలిన గాయం వల్ల ముత్తు చెత్త కుండిలో పడటం గమనిస్తాడు. ముత్తు సేతు గ్యాంగ్ లో మనిషి అనుకుని ఒక ఫోటో కూడా తీయమని చెప్తాడు. అలా కొద్దిసేపటికే దుర్గా రాయన్కి కాల్ చేసి మాణిక్యం అన్నయ్య ముత్తుని ఇంటికి తీసుకొచ్చాడని విషయం చెప్తుంది. దీంతో రాయన్ ఇంటికి వెళ్ళిపోతాడు. ముత్తు పడుకొని ఉంటే
దుర్గా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అప్పుడే శేఖర్ అన్న దుర్గకి కాల్ చేసి కారులో ఎవరో దొరై అన్న కొడుకుని చంపేశారు, బయట గొడవలు జరుగుతున్నాయి, ఎవరు బయటకు రాకండి అని చెప్తాడు. అదంతా విన్న రాయన్ ముత్తునే దొరై అన్న కొడుకుని చంపేసి ఉంటాడే అని అనుకుంటాడు. విషయం అర్థమైన రాయన్ దొరై అన్న ముత్తుని ఏం చేస్తాడో అని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు. అప్పుడే రాయన్కి దొరై అన్న కాల్ చేసి తెల్లవారేలోగా మర్యాదగా ముత్తుని నాకు అప్పగించు, లేకపోతే నా మనుషులు అందరూ నీ ఇంట్లోకి చొరబడి అందరినీ చంపేస్తాడు అని బెదిరిస్తాడు. అలా కొద్దిసేపటికే దొరై ఇంట్లో కరెంటు పోతుంది. దొరై మనుషులు జనరేటర్ వేద్దామని బయటకు వెళ్తే వాళ్ళ అరుపులు తప్ప ఎవరూ తిరిగిరారు. ఎందుకంటే రాయన్ వాళ్ళ తమ్ములతో దొరై మనుషులని ఊచకోత కోస్తూ ఉంటారు. అలా రాయన్ దొరై మనుషులని చంపేసి దొరైని కూడా చంపేసి సైలెంట్గా బయటకు వెళ్ళిపోతారు. ఆ ఇంటికి వచ్చిన రాయన్ ముత్తుని గోడకు కొట్టి నువ్వు నా తమ్ముడివి కాకపోయింటే నిన్ను కూడా చంపేసేవాడిని అని బెదిరిస్తాడు. కానీ ఊర్లో వాళ్ళంతా సేతునే దొరై అన్నని చంపేసి ఉంటాడు అనుకుంటారు. విషయం అర్థమైన సేతు ఇదంతా ఏదో పెద్ద గ్యాంగ్ పని అనుకుంటాడు. కానీ ఆ గ్యాంగ్ని వదిలేస్తే మనల్ని కూడా ఏదో ఒక రోజు చంపేస్తారని భయపడతాడు. అంతేకాకుండా తన మనుషులని ఆ గ్యాంగ్ని వెతకమని పంపిస్తాడు. ఒకవైపు రాయన్ చెల్లి పెళ్లి కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇంకా 5 లక్షలు కావాల్సి ఉంటుంది. దానికి ముత్తు దొరైని లేపేశాం కాబట్టి ఆ బిజినెస్లో అని మనమే చూసుకుందామంటాడు. ఆ మాటలు విన్న రాయన్ కోపంతో అలాంటి జీవితమే మనకు వద్దు అని అంటాడు. ఊర్లో వాళ్ళంతా సేతునే దొరైని చంపేశాడు అనుకుంటారు. నేను మాత్రం నిజం ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతూ ఉన్నానని అంటాడు. ఇలా ఉంటే ఒకరోజు సేతు మనిషి దొరైని చంపింది రాయనే అని కనిపెడతాడు. ఈ విషయం తెలుసుకున్న సేతు రాయన్కి కాల్ చేసి తనను కలవడానికి రమ్మంటాడు. అలా పొద్దున్నే రాయన్ వెళ్ళి సేతుని కలుస్తాడు. సేతు రాయన్తో నువ్వు దొరైని ఎలా చంపావురా, ఇక్కడివే చంపావా లేక గ్యాంగ్తో చంపావా, నువ్వు నా గ్యాంగ్లో చేరిపోమని అంటాడు. దానికి రాయన్ ఒప్పుకోడు. అంతేకాకుండా నేనైతే దొరైని చంపి ఉంటే మిమ్మల్ని చంపడం పెద్ద కష్టమేమి కాదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన రాయన్ శేఖర్ అన్నతో మనమే దొరైని చంపినట్టు సేతుకు తెలిసిపోయింది, ఈ ఊర్లో ఉండటం సేఫ్ కాదు అని అంటాడు. అందుకు శేఖర్ అన్న ఇంకా 4 రోజుల్లో చెల్లి పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్తాంరా అని అంటాడు. అదే రోజు రాత్రి దుర్గ రాయన్ దగ్గరకు వచ్చి అన్నయ్య నాకు ఈ పెళ్లి వద్దు, అసలే డబ్బు కూడా లేదు అని బాధపడుతుంది. దానికి రాయన్ తన చెల్లిని ఓదార్చి నీకు పెళ్లి అయి పిల్లలు ఉంటేనే మనం ఒక కుటుంబంలా ఉంటామని చెప్తాడు. ఇది ఇలా ఉండగా తర్వాత రోజు రాత్రి రాయన్ 5 లక్షల అప్పు తీసుకొని వస్తున్నప్పుడు సేతు మనుషులు రాయన్ పై అటాక్ చేస్తారు. కానీ రాయనే వాళ్ళందరినీ చంపేసి శేఖర్ అన్నకి విషయం చెప్తాడు. అంతేకాకుండా రాయన్ కూడా సేతుని చంపాలి అనుకుంటాడు. కానీ శేఖర్ అన్న మాత్రం అది అంత ఈజీ కాదురా అని ఆపుతాడు. దానికి రాయన్ మనం సేతుని చంపడానికి ప్లాన్ వేద్దామని అంటాడు. అంతా ఇలా ఉండగా ఒకరోజు మేఘన ముత్తుని కలిసి తాను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తుంది. దానికి ముత్తు ఎంతో సంతోషంతో చెల్లి పెళ్ళయ్యాక మనం పెళ్లి చేసుకుందామంటాడు. అలా ముత్తు చెల్లి పెళ్లి తర్వాత ఎన్నో అవసరాలు ఉంటాయని పని కోసం తిరుగుతూ ఉంటాడు. కానీ ఎంత తిరిగినా ముత్తుకి ఎక్కడ పని దొరకదు. అలా కొన్ని రోజులు గడిచేసరికి తెల్లవారితే దుర్గ పెళ్లి వస్తుంది. ఈ రాత్రికే రాయన్ సేతుని చంపాలి అనుకుంటాడు. అలా రాయన్ సేతుని చంపడానికి సేతు సెకండ్ వైఫ్ ఇంట్లోకి వెళ్తాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఎందుకంటే అప్పటికే దుర్గని సేతు మనుషులు కట్టేసి ఉంటారు. వెంటనే రాయన్ దుర్గను విడిపించి సేతు మనుషుల నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడి ఫైట్ చేస్తూ ఉంటారు. దుర్గ కూడా రాయన్కి హెల్ప్ చేస్తూ వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది. కానీ అనుకోకుండా దుర్గని సేతు మనుషులు ఆటోలో తీసుకెళ్లిపోతారు. ఆటోని ఆపుదామని ఎంతో కష్టపడతాడు రాయన్. కానీ సేతు మనుషులు రాయన్ అడ్డుకుంటారు. ఇప్పుడే అక్కడికి ముత్తు మాణిక్యం కత్తులతో రాయన్ని చంపడానికి వస్తారు. వాళ్ళను చూసిన రాయన్ షాక్ లో ఉండిపోతాడు. ఎందుకంటే తన తమ్ముడు తనను చంపడానికి రావడం ఏంటని ఆలోచిస్తూ ఉండిపోతాడు. దానికి ముత్తు మాణిక్యంకి కూడా తన అన్నని చంపమని సేతు పంపించాడని అప్పటి వరకు తెలియదు. జరుగుతుంది రాని రాయన్ కోపంగా ముత్తు దగ్గరికి వెళ్తుండగా ముత్తు రాయన్ని పొడి చేస్తాడు. మాణిక్యం కూడా రాయన్ని పొడిచి ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. అంత గాయాలతో కత్తిపోట్లతో రాయన్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. కాసేపటి తరువాత దుర్గ అక్కడికి వచ్చి శేఖర్ అన్నతో కలిసి రాయన్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అలా డాక్టర్ రాయన్కి ట్రీట్మెంట్ చేస్తుంది. దుర్గకి అసలు విషయం తెలియక శేఖర్ అన్నతో వెళ్ళి ముత్తు మాణిక్యం అన్నని తీసుకుని రమ్మని అంటుంది. దానికి స్టార్టింగ్ లో చూపించినట్టు ముత్తుకి ఎవరు పనివ్వకపోవడంతో సేతునే ప్లాన్ చేసి ముత్తుని తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడు. అంతేకాకుండా ముత్తు కూడా అప్పుడప్పుడు మాణిక్యంని సేతు చెప్పే పనులకు తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరూ సేతుకు చాలా దగ్గర అయ్యి ఉంటారు. అలా కట్ చేస్తే సేతు తన మనిషి అయిన గురువుతో రాయన్ని చంపేశారని అడుగుతాడు. దానికి గురు మేము ముత్తు మాణిక్యంలో రాయన్ని పొడుస్తుంటే చూసాం, రాయన్ చనిపోయాడు అనుకుని మేము అక్కడి నుంచి వెళ్ళిపోయామని అంటాడు. ఇప్పుడే అక్కడికి వచ్చిన ముత్తు మాణిక్యం ఎందుకన్నా ఇలా చేశావు, మా అన్ననే చంపడానికి మమ్మల్ని పంపించావని బాధపడతారు. దానికి బదులిస్తూ సేతు అతను మీ అన్న అని నాకు కూడా తెలియదు, మీ అన్న అని తెలిసిన తర్వాత పొడవకుండా రావచ్చు కదా అని కన్నింగా మాట్లాడతాడు సేతు. ఆ తరువాత ముత్తు మాణిక్యం నేరుగా పెళ్లి మండపంకి వెళ్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన శేఖర్ అన్నకు ముత్తు మాణిక్యంలో మాట్లాడుకునే డోర్ బయట విని అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఎందుకంటే శేఖర్ అన్నకు ముత్తు మాణిక్యంలో రాయన్ని పొడిచారన్న విషయం తెలిసిపోతుంది. ఇదే విషయాన్ని వెళ్ళి దుర్గకు చెప్తాడు శేఖర్ అన్న. నెక్స్ట్ డే మార్నింగ్
దుర్గ పెళ్లి మండపానికి రాకపోవడంతో పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి ఆగిపోవడంతో ముత్తు మాణిక్యం ఇద్దరు శేఖర్ అన్నని కలిసి రాయన్ అన్న దుర్గ కనబడట్లేదు అంటారు. దానికి శేఖర్ అన్న, రాయన్ని మీరే పొడిచారన్న విషయం నాకు తెలుసురా, మీ అన్న కోలుకున్నాక మిమ్మల్ని చంపేస్తాడు అని వార్నింగ్ ఇస్తాడు. ఏ విషయం ముత్తు మాణిక్యం నేరుగా సేతుతో చెప్పడంతో ఇంకేం చేయలేంరా, మీ అన్నని చంపితేనే మీరు ప్రాణాలతో ఉంటారని చెప్తాడు. అలా శేఖర్ అన్న హాస్పిటల్కి వెళ్తుంటే ఫాలో అయ్యి రాయన్ ఉన్న చోటుని కనిపెట్టి అటాక్ చేస్తారు సేతు మనుషులు. ఈ అటాక్ లో శేఖర్ అన్న దుర్గ ఎంతో కష్టపడి వాళ్ళందరినీ చంపేస్తారు. అంతేకాకుండా వాళ్ళ శవాలను సేతు ఇంటి ముందు వేలాడదీస్తారు. అదే రోజు రాత్రి దుర్గా శేఖర్ అన్న రాయన్ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అలా రోజులు గడిచే కొద్దీ రాయన్ మెల్లిమెల్లిగా కోలుకుంటాడు. కంటికి రెప్పలా చూసుకున్న చెల్లిని గురు రేప్ చేశాడని తెలిసి ఎంతో బాధపడి వాడిని చంపాలని డిసైడ్ అవుతాడు. అలా కొన్ని రోజులకే శేఖర్ అన్న సేతుని కలిసి గురిని నాతో పంపించు, లేకపోతే రాయన్ని సెకండ్ వైఫ్ ని చంపేస్తాడు అని బెదిరిస్తాడు. విషయానికి భయపడ్డ సేతు గురుని శేఖర్ అన్నతో పంపించేస్తాడు. అలా గురుని రాయన్ తీసేసుకుని సేతు సెకండ్ వైఫ్ ని వదిలేస్తాడు. అలా దొరికిన గురుని దుర్గ నరికి చంపేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మాణిక్యం శేఖర్ అన్నకు కాల్ చేసి, నేను తప్పు చేశాను అన్న, ఎలాగైనా నన్ను అన్న దగ్గరికి తీసుకెళ్ళు అని బ్రతిమలాడతాడు. ఈ విషయంని శేఖర్ అన్న దుర్గకి చెప్పి మాణిక్యంని కలవడానికి వెళ్తాడు. కానీ నిజానికి మాణిక్యం మాట్లాడేది సేతు వినడంతో మాణిక్యంకి పని అప్పచెప్పి సేతు శేఖర్ అన్నను కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి శేఖర్ అన్నను బంధించి, రాయన్ ఎక్కడ ఉన్నాడో నిజం చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. శేఖర్ అన్న, రాయన్ నాకు నా బిడ్డ లాంటి వాడరా, నువ్వు ఏం చేసినా నన్ను చంపేసినా కానీ నిజం చెప్పనని అంటాడు. దీంతో కోపం తెచ్చుకున్న సేతు శేఖర్ అన్నను చంపేసి మన శవాన్ని ఒక స్తంభానికి వేలాడదీస్తాడు. ఇప్పుడు దుర్గా రాయన్ శేఖర్ అన్న శవాన్ని చూసి ఎంతో బాధపడతారు. మాణిక్యం కాల్ చేయడంతోనే శేఖర్ అన్న బయటకు వెళ్ళాలని దుర్గా చెప్తుంది. కానీ అప్పుడే ఏసీపీ రాయన్ని తీసుకెళ్లి, నీకు సేతుకు గొడవ వల్ల చాలా మంది చనిపోతున్నారు అని, మీకు కాంప్రమైజ్ మీటింగ్ ఏర్పాటు చేస్తా అని అంటాడు. దీనికి రాయన్ కూడా ఒప్పుకుంటాడు. దుర్గా రాయన్ తో ఈ కాంప్రమైజ్ మీటింగ్ ఎందుకు ఒప్పుకున్నావని అడుగుతుంది. దానికి రాయన్, ఈ గొడవల వల్ల నిన్ను కూడా పోగొట్టుకోలేను అని అంటాడు. అలా ఏసీపీ కాంప్రమైజ్ మీటింగ్ అరేంజ్ చేయడంతో సేతు రాయన్ కలిసిపోతారు. అప్పుడు సేతు, కలిసిపోయాం కదా, ఇక సెలబ్రేషన్ చేసుకుందామని అంటాడు. అలా అందరూ ఫుల్ సెలబ్రేషన్స్ లో ఉన్నప్పుడు దుర్గ మాణిక్యం ని పొడిచి చంపేస్తుంది. చూసి అందరూ షాకింగ్ లో ఉన్నప్పుడే రాయన్ దుర్గని ఆటో ఎక్కించి పంపించేస్తాడు. అప్పుడు ముత్తు మాణిక్యం బాడీ దగ్గర కూర్చొని బోర్న ఏడుస్తూ ఉంటాడు. దానితో సేతు ముత్తుని పిలుస్తూ, ఎందుకురా అక్కడే కూర్చొని ఏడుస్తున్నావు, అన్న వచ్చి మనల్ని చంపేసేలోగా మనమే మీ అన్నని చంపేద్దామంటాడు. అలా రాయన్ సేతు మనుషులని అందరినీ చంపేస్తాడు. చివరికి రాయన్ సేతుకి నిప్పంటించి చంపేస్తాడు. చివరిగా ఎంతో బాధతో రాయన్ ముత్తుని చంపేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. అలా కట్ చేస్తే రాయన్ దుర్గతో కలిసి మరో ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటారు. అక్కడికి వచ్చిన మేఘన ముత్తుకి పుట్టిన కొడుకుని వాళ్ళకు ఇచ్చి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇంకోవైపు ఏసీపీ రాయన్కి కాల్ చేస్తాడు. కానీ రాయన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. దానికి ఏసీపీనే సేతును చంపడానికి కాంప్రమైజ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఉంటాడు.